వేసినాడు. ఆ తరువాత యోహాను వచ్చినాడు. ఆ తరువాత జకరియా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు దిగి వచ్చినాడు. చూద్దాం లూకాసు వార్త మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయం 8వ వచనం. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినపడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ఏంటిదంటే జకరియా భయపడద్దు. జకరియా భయపడుతున్నాడు. ఏంటిది? ప్రకాశమానమైన ఒక దేవదూత తన ప్రక్క నిలిచి మాట్లాడడం. అంతకుముందు దాదాపు 400 సంవత్సరాలైంది, దర్శనం లేదు. ఒక వ్యక్తి, ఒక ప్రకాశమానమైన ఒక వ్యక్తి తన కుడివైపున నిలిచి మాట్లాడుతున్నాడు. జకరియా తన పేరెట్లా తెలుసు? తన పేరెట్లా తెలుసు? అన్నీ తెలుసు ఆయనకు, ప్రభువుకి అన్నీ తెలుసు. జకరియా భయపడొద్దు. సడన్ గా ఒక వ్యక్తి కలిసి మాట్లాడుతున్నాడు, ప్రక్కనే ఉండి మాట్లాడుతున్నాడు. జకరియా భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు? నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థన పరలోకంకి వచ్చింది, ప్రభు సన్నిధి చేరింది. నీ ప్రార్థన ఆలకించువాడు ఆయన. ప్రార్థన నిరోధకం కాదు ఎప్పటికీ. ప్రార్థన పరలోకాన్ని ప్రకంపింపచేస్తుంది, భూలోకములో నిన్ను ప్రజ్వలింపజేస్తుంది. ప్రార్థన ఎప్పుడు వినుదినగదు. ప్రార్థన పరలోకం వెళ్తుంది. పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థన శక్తివంతంగా పరలోకం వెళ్ళిపోతుంది. మన దేవునికి ప్రార్థన ఆలకించువాడు అని పేరు. కాబట్టి నిన్ను పుట్టించింది ప్రార్థన చేయటానికి. నువ్వు ప్రార్థన చేయడానికే దేవుడు నిన్ను పుట్టించినాడు. కాబట్టి నువ్వు ప్రార్థించాలి. ప్రార్థన లేకుంటే శక్తి లేదు, ప్రార్థన లేకుంటే ఉద్యోగం లేదు, ప్రార్థన లేకుంటే పరలోకం కదలదు, ప్రార్థన లేకుంటే భూమి మీద దేవుడు ఏ కార్యం చేయలేడు. చేయలేడు. ప్రార్థన అంత శక్తివంతమైనది. ప్రార్థించాలి. జకరియా నీ ప్రార్థన వినబడింది. నువ్వు ప్రార్థిస్తున్నావు, కుమారుడు కావాలి అని ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన వినబడ్డది. ఎట్లా వినబడ్డది? నా ప్రార్థన, నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచిన వృద్ధురాలు, ఏ విధంగా వీలవుతుంది? నా ప్రార్థన వినబడిందని చెప్తున్నావే, ఏ విధంగా జరుగుతుంది? అది వీలవుతుందా? అది కుదురుతుందా? అది జరుగుతుందా? జరగదది. ప్రార్థన ఎట్లా చేస్తున్నాం కానీ జరుగుతుందని నేను అనుకోవడం లేదే. ఎట్లా జరుగుతుంది? ఎట్లా వీలవుతుంది? దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థించు. అసాధ్యమైనప్పటికీ ప్రార్థించు. అసాధ్యమైన వాటిని గురించే నువ్వు అడగాలి. సాధ్యమైన వాటిని అడగడంలో ఏముంది? ఆడ అసాధ్యం, అసంభవం, జరగదు అనుకున్న వాటిని గురించి ప్రార్థించు. తప్పకుండా ఆయన కదులుతాడు, తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. జకరియా ప్రార్థన పరలోకం వెళ్ళింది. పరలోకం నుంచి ఒక దూత భూమి దిగి వచ్చినాడు. దేవుని బిడ్డలారా, భూలోకం నుంచి ఏదైనా ఒకటి పరలోకం వెళ్తేనే తప్ప పరలోకం నుంచి భూలోకానికి ఏమి దిగి రాదు. భూలోకం నుంచి పరలోకానికి ఏదైనా ఒకటి వెళ్ళాలి. నీ అర్పణ అయినా, నీ ప్రార్థన అయినా, నీ త్యాగమైనా, నీ పరిచర్య అయినా, నీ సమర్పణ అయినా పరలోకం వెళ్ళాలి. అప్పుడు మాత్రమే పరలోకం నుంచి భూలోకానికి ఏదో ఒకటి దిగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే జవాబు దిగి వస్తుంది. నువ్వు అర్పణ అర్పిస్తే అంతకు అనేకమైన రెట్లు, 100 రెట్లు దేవుడు తిరిగి నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి భూలోకం నుంచి పరలోకానికి ఏదైనా వెళ్ళాలి. ఏమైనా వెనకేసుకున్నావా? వేసుకుంటావు. ఈ లోకంలో పరలోకం కోసం వెనకేసుకున్నావా? ఏమైనా మట్టి రూకల్ని మహిమ రూకలుగా మార్చుకున్నావా? మార్చుకుంటే ఎంత మార్చుకున్నావు? దేవుని కొరకు నీ అర్పణ, నీ సమర్పణ, నీ త్యాగం, నీ పట్టుదల, నీ కృషి, దేవుని మీద నీకున్న ప్రేమ ఎంతుంది? 10వ భాగం
బక్క చికెనలు ఎవరైనా ఇస్తారు దశమభాగం. దశమభాగం పాత నిబంధన వాళ్ళకు ఇవ్వబడింది, క్రొత్త నిబంధన వాళ్ళ కోసం కాదది. క్రొత్త నిబంధన సంఘానికి ఏంటిది? వర్ధిల్లిన కొలది ఇవ్వండి అని చెప్తున్నాడు దేవుడు. క్రొత్త నిబంధనకు ఎంత వర్ధిల్లుతే అంత వర్ధిల్లిన కొలది ఇవ్వు. ఈ విధంగా నువ్వు దేవుని ప్రేమించినప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, దీవిస్తాడు, గొప్ప చేస్తాడు. జకరియా ప్రార్థన పరలోకం వెళ్ళింది. పరలోకం నుంచి దేవుడు దిగి వచ్చి తనతో మాట్లాడడం ప్రారంభించినాడు. అసాధ్యమే, అసంభవమే జరగబోతుంది. నువ్వు నమ్మలేదు కాబట్టి పుట్టే వరకు మౌనివైతావు. ఆయనకు యోహానుని పేరు పెడతావు. యోహాను వచ్చినాడు, పుట్టినాడు. అనతి కాలంలోనే యోహానుకు సరి అయిన ప్రజలతో ఏ విధంగా కమ్యూనికేషన్ చేయాలో యోహానుకు తెలియదు. తెలుసా? ఏమన్నాడు ఆయన యోహాను తన దగ్గరికి వచ్చిన వారిని? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలు ఉంచబడ్డది, మారు మనసు తగిన ఫలం ఫలించని లేకుంటే నరికేస్తాడు దేవుడు. అంతే. కఠోరమైన మాటలు. ప్రవక్త దగ్గర మీరు దీవించబడుదురు గాక, ఆశీర్వాదాలు వచ్చును గాక, మేలుగా ఉందురు గాక, గొప్ప ఎదురు గాక, ఇట్లాంటి మాటలు తేనె పూసిన మాటలు కాదు. చస్తే నరకం పోతావు, జాగ్రత్త, దేవునిలో ఉండు. సర్ప సంతానమా, జాగ్రత్త. ఎక్కడున్నాడు యోహాను అప్పుడు? సిటీలో వచ్చి ప్రకటిస్తున్నాడా? అరణ్యంలో ఉన్నాడు యోహాను. అరణ్యంలో ఉంటే అరణ్యంలోనికి తండోపతండాలుగా ప్రజలు ప్రవాహం వల్ల వెళ్తూ ఉన్నారు అక్కడికి. ఎందుకు? ఆయన మాటలు వినడానికి. కర్ణ కఠోరంగా ఉన్నాయి, అన్ని అంత గద్దింపులే ఉన్నాయి ఆయన వాక్యంలో. అది యోహాను పెద్ద ప్రసంగం చేసిండా? ఏమైనా చేశాడా? ఏమీ చేయలేదు. యోహాను ఏమైనా అద్భుతాలు చేసిండా? ఏమైనా చూపించండి. యోహాను ఏమైనా సూచకలు ఏమైనా చేశాడా? నీళ్ళని ద్రాక్షారసంగా మార్చినట్టు యేసు ప్రభు అట్లా ఏమైనా యోహాను చేశాడా? లేదు. యోహాను ఎవరైనా ప్రార్థన చేసి స్వస్థత వచ్చిందా? యోహాను చేసిన ప్రార్థన ద్వారా ఏమైనా జరిగిందా? నో హీలింగ్ మినిస్ట్రీ. ఎటువంటి స్వస్థతలు జరగలేదు, ఏమీ చేయలేదు ఆయన. కానీ యోహాను ఏ విధంగా ఉన్నాడు? రగిలే జ్వాలగా, మండుచు ప్రకాశించే దీపం. దేవుని కొరకు నమ్మకంగా ఉండు. దేవుని కొరకు నువ్వు నమ్మకంగా ఉండు. నీ ఇంట్లో ఉన్నా, నీ ఎక్కడున్నా, ఎడారిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నమ్మకంగా ఉండు. నీ నోరు నమ్మకంగా ఉండాలి, నీ చూపు నమ్మకంగా ఉండాలి, నీ శరీరం నమ్మకంగా ఉండాలి. దేవునికి నమ్మకంగా యథార్థంగా ఉండు. దేవుని నిన్ను రగిలింపచేస్తాడు, దేవుని నిన్ను వెలిగింపచేస్తాడు. మండుచు ప్రకాశించే దీపముగా నీవు ఉంటావు. నీ దగ్గరికి తండోపతండలుగా ప్రజలను తీసుకుని వస్తాడు. ఏమి తక్కువ చేయడు ఆయన, ఏమి తక్కువ చేయడు. యోహానుకు సరైన తినడానికి తిండి, సరైన ఏ తిండి తినాలో కూడా యోహానుకు సరిగా తెలియదు. ఎందుకు? తన చిన్నప్పుడే తల్లిదండ్రులను ఆయన కోల్పోయినాడు. కాబట్టి తన తిండి ఏ విధంగా తినాలి, ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలి, ఇవన్నీ తనకు తెలియదు. దేవుడు తన తల్లిదండ్రులని తీసేసినాడు. వృద్ధాప్యంలో పుట్టినాడు యోహాను. అప్పటికే బహుకాలం గడిచిన వృద్ధులు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేరు. దేవుని విడలారా, దేవుడిని దగ్గర నుంచి ఏమైనా ఆస్తిని కానీ సంపద కానీ ఏమైనా తీసేస్తాడేమో, కానీ భయం చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఆయన నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. తల్లిదండ్రులు లేరు, కానీ యోహాను దగ్గర ఎవరున్నారు? దేవుడున్నాడు, దేవదూతలు ఉన్నారు. మొల చుట్టూ తోలు దట్టి కట్టుకున్నాడు, అంతే. ఒంటి రంగుల వస్త్రం ధరించుకున్నాడు, ఒక గొంగలి వేసుకొని సంచరిస్తున్నాడు అరణ్యంలో. ఆయన కేకలు గంభీరంగా ఉన్నాయి, ఆయన వాక్యం గంభీరంగా, ఆయన వినడానికి ఇంపుగా ఆయన వాక్యం లేదు. అటువంటి మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఆయన దగ్గరికి తండోపతండాలుగా ప్రజలు వచ్చినారు. నువ్వెక్కడున్నా సరే దేవుల్లో నీవు ఉండు. ఇంట్లో ఉండే ఇల్లాలువైనా, ఇంట్లో ఉండే ఒక స్త్రీ అయినప్పటికీ, నీ వయసుతో సంబంధం లేదు, నీ జ్ఞానంతో సంబంధం లేదు, నీ చదువుతో సంబంధం లేదు. యోహాను ఏమైనా స్కూల్కి వెళ్ళి చదువుకున్నాడా? ఏమి చదువుకోలేదు యోహాను ఏం చదువుకోలేదు. యోహాను దేవుడు ఎందుకు అరణ్యంలో ఉంచినాడు? సిటీలో ఎందుకు పెట్టలేదు? చెప్పండి. సిటీలో ఎందుకు పెట్టలేదు? అర్థం కాదు చాలాసార్లు. కొన్నిసార్లు మనకు అనిపిస్తే ఎందుకు సిటీలో పెట్టలేదు? హేరోదు యేసుక్రీస్తు ప్రభుని చంపాలనుకున్నాడు. ఏం చేశాడు ఆయన? 2 సంవత్సరాల వయసు లోపల ఉన్న వారందరినీ చంపించేసినాడు.
దయాదాక్షిణ్యం లేకుండా అందరూ చచ్చిపోయినారు. ఆ సమయంలో బ్రతికింది, ఆ కాలంలో బ్రతికింది ఇద్దరు. వారిలో ఒకరు యేసుక్రీస్తు ప్రభు, ఇంకొకరు యోహాను. ఎవరు? 6 నెలల తేడా అంతే యేసు ప్రభుకు యోహాను. అప్పుడు యోహాను ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. వాళ్ళ అమ్మనాన్న దగ్గర అమ్మనాన్న దగ్గర ఉండింటే యోహాను అరణ్యంలో లేకుండా పట్టణంలో ఉండింటే చచ్చిపోవడం దేవుడు కాపాడటానికి దేవుడు అరణ్యంలో తీసుకుని వెళ్ళినాడు. దేవుడు నిన్ను కాపాడటానికి, దేవుడు నిన్ను గొప్ప చేయటానికి, దేవుడు నిన్ను హెచ్చింప చేయటానికి, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నడిపించడానికి కొన్నిసార్లు మనుషులకు దూరంగా తీసుకుని వెళ్తాడు, బంధువులకు దూరంగా తీసుకుని వెళ్తాడు. నా బంధువులు నాతో లేరే, నా స్నేహితులు నాతో లేరే, మా అమ్మ నాన్న ఎటు చేసిండ్రే, సొంత ఫ్రెండ్ ఎటు చేసిండ్రే, వాళ్ళు ఎటు చేసిండ్రే, అత్తనే నా ఎటు చేసేది, తల్లేనా ఎటు చేసేది, ఇవన్నీ వద్దు. దేవుడికి ఇష్టమైంది వారిని దూరం చేయాలనుకున్నాడు. ఆ టైంలో నిన్ను ఆయన పెంచుకుంటాడు, నీకు ఆయన నేర్పించుకుంటాడు, నిన్ను సిద్ధపరుస్తాడు. ప్రిపరేషన్ పీరియడ్ అది. నిన్ను ఆయన తన రూపంలోనికి చెక్కుకునే సమయం అది. నీతో ఆయన ఉంటే అమ్మ గురించి, అత్త గురించి, మామ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి ఎందుకు ధ్యాస నీకు? ఆ సమయాన్ని వాడుకో, ఆ సమయంలో ప్రార్థనలో గడుపు. దేవుడు నిన్ను తన కౌగిట్లో తీసుకొని నిన్ను పిలిచి నేను గొప్పగా వాడుకునే సమయం అని గుర్తుంచుకో. గొప్ప చేసే సమయం అదే, దగ్గరకు వచ్చిందని గుర్తుంచుకో. ఈ విధంగా యోహానును దేవుడు అరణ్యంలో ఉంచినాడు, భద్రపరిచి కాపాడినాడు. ఒక సమయం వచ్చిన తరువాత సువార్త ప్రకటించడం ప్రారంభించినాడు. దేవుడు అప్పగించాల పని నీకు. దేవుడు అప్పగిస్తే ఉన్నతంగా ఉంటుంది. నీ సొంతంగా చేస్తే ముందుకు కదలలేవు. ఆ విధంగా హల్లెలూయా. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం. అపోస్తలుల 2వ అధ్యాయం 37వ వచనం. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ నీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందురని వారిని హెచ్చరించెను. మేమేం చేయాలి అంటే బాప్తిసం తీసుకోనండి. వాక్య ప్రకారంగా బాప్తిసం తీసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకేం చేయాలంట? ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి ఏ విధంగా ఉండాలి? వేరై రక్షణ పొందాలి. నీవు రక్షించబడ్డావా? రక్షించబడ్డా. ఎక్కడన్నా ఎవరితో ఉన్నావు? నా ఫ్రెండ్ మూర్ఖురాలే, ఆమె తిడితే నాకేంటిలే, ఆమె ఇష్టానుసారంగా బతుకుతుంది, ఆమె బతుకుతో నాకేంటి, అయినా నేను నా ఫ్రెండే. నిజమే, వేరుగా ఉండు. నీ ఫ్రెండ్ ఎవరో మూర్ఖంగా ఉంటే నీ ఫ్రెండ్ ఎవరో, లేదా నీ ఇంట్లో మూర్ఖంగా, నీ ఇంట్లో నుంచి బయటికి రమ్మని చెప్పడం లేదు, నీ ఫ్రెండ్తో మాట్లాడొద్దు అని చెప్పడం లేదు. అలాగైతే కొండలకు వెళ్ళి నివసించాలి, అట్లా కాదు. విజోడుగా ఉండొద్దు అని చెప్తున్నా. నీ ఫ్రెండ్షిప్ అనేది లేదా నీ అనుబంధం అనేది విజోడుగా ఉండొద్దు. నీ తల్లి అయినా, తండ్రి అయినా, అమ్మ, మరి అన్నైనా, చెల్లైనా, ఎవరైనా సరే వారు మూర్ఖులుగా ఉంటే విజోడుగా ఉండొద్దు. విజోడుగా ఉండు. వారి తలంపులకు, వారి ఆలోచనలకు నీవు ప్రత్యేకంగా ఉండాలి. వారి ఊహలకు నీవు ప్రత్యేకంగా ఉండాలి. వారి పనులకు నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. మూర్ఖులవి తరం వారికి నువ్వు వేరుగా ఉండాలి. దేవుని నువ్వు విడదీస్తూ ఉన్నాడు. వేరుగా ఉండాలి, అప్పుడు నీకు రక్షణ. విజోడుగా ఉంటే కొంతకాలం తర్వాత నువ్వు కూడా వారిలాగా మారిపోతావు. కాబట్టి నీవు వేరుగా ఉండాలా. వెలుగు అనేది చీకటిని వేరు చేస్తుంది. నువ్వు వెలుగువు, చీకటితో నువ్వు అనుసంధానం చేయబడలేవు, కలిసి ఉండలేవు. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచినాడు. ఒకప్పుడు చీకటిలో వెలుగు రెండు అక్కడ మిక్స్ అయి ఉండేది, కానీ దేవుడు తర్వాత ఏం చేసినాడు? వెలుగును చీకటిని వేరు చేసేసినాడు. దేవుడే వేరు చేసినాడు.
నువ్వు ఎందుకు కలిసి ఉండాలనుకుంటావు? నువ్వు ఎందుకు ఈ లోక స్నేహాలతో వెంటబడతావు? నీవు దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి హత్తుకొని ఉండు, అప్పుడు నువ్వు వెలుగుతావు. నువ్వు ప్రజ్వలించాలి అంటే నువ్వు ఈ లోకస్తులతో విజ్జోడుగా ఉండకూడదు. నువ్వు వెలగాలి అంటే, రగలాలి అంటే దేవునికి, ఈ లోకస్తులతో దూరంగా దేవునికి దగ్గరగా వెళ్ళాలి. అప్పుడు నువ్వు రగులుతావు, అప్పుడు నువ్వు వెలుగుతావు. యోహాను రగిలే జ్వాల, అతడు మండుచు ప్రకాశించిన దీపం యోహాను. నువ్వు ఎట్లున్నావు? మండాలంటే యోహాను లాగా నీవు ఉండాలి. మండాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. మండాలంటే దేవుడు ఉండమన్న చోట ఉండాలి. దేవుడు ఉండమన్న చోట యోహాను ఉన్నాడు. అరణ్యంలో దేవుడు తినమన్నది తిన్నాడు. తనకు తెలిసింది ఆ తేనెను మిడతల్ని, అంతే. తన ఫుడ్ వేరేది. తినమన్న తిన్నాడు, కట్టుకోమన్న బట్ట కట్టుకున్నాడు. యోహాను కట్టుకో అని చెప్పిన దేవుడు సూచించిన బట్ట కట్టుకున్నాడు. ఏంటి వింతగా ఉంది? ఇదేంటి నాకు అర్థం కావడం లేదు. ఏంటి ఆ వింత? ఏంటి ఆ తేడా? ఎందుకు? ఎలియా వంటి ఆత్మీయ శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఆ దుప్పటి ఇప్పుడు ఎక్కడుంది? ఎలీషా మీద వచ్చిన దుప్పటి ఇప్పుడు ఎక్కడుంది? యోహాను మీద ఉంది. స్త్రీలు కలిగిన వారిలో యోహాను వంటి వారు ఎవరు లేరు. ఎంత గొప్ప మాట! అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు, స్వస్థతలు లేవు, మహత్కారాలు లేవు, ఏమీ లేవు. కానీ స్త్రీలు కలిగిన వారందరిలో యోహాను కంటే గొప్పవాడు అంతకుముందు పుట్టలేదు. అంత గొప్పవాడుగా ఉన్నాడు. ఏ విధంగా? మండుచూ ప్రకాశించినాడు. దేవుడు ఉండమన్న చోట ఉన్నాడు, తినమన్న తిండి తిన్నాడు, కట్టుకోమన్న బట్ట కట్టుకున్నాడు. చెప్పు అని చెప్పినాడు అంతే. ప్రజల కోసం, వాళ్ళ కోసం, వాళ్ళ సంఘానికి రారనేమో, లేదా ఇంకా వాళ్ళు డబ్బులున్నలనో, లేదా వాళ్ళు పేదవాళ్ళనో తారతమ్యాలు చూపించి, లేదా వీళ్ళ దగ్గర వీళ్ళకు పోనీలే ఎందుకు అని సర్దుకొని పోయే మనస్తత్వం యోహానుకు లేదు. ఉంటే ఉంటావు, పోతే పోతావు. దేవుడు చెప్పమని చెప్పింది చెప్పాలి అంతే. దైవచ్చినడు అప్పుడు మాత్రమే రగులుతారు, లేకపోతే రగలరు. దేవుని బిడ్డలారా, నువ్వు చేస్తున్నావా ఈ పని? దేవునికి ఇచ్చిన ఆహారం తృప్తి పడుతున్నావా? దేవునికి ఇచ్చిన బట్టలు తృప్తి పడుతున్నావా? ఈ లోకస్తుల మాదిరి వాళ్ళ బట్టలు, వాళ్ళ డ్రెస్ కోడ్ నీకు కావాలా? వాళ్ళలాగా నీ బిడ్డని తయారు చేస్తున్నావా? దేవుడు సహోదరులకు, దేవుడు పురుషులకైనా స్త్రీలకైనా బట్టలు ఇచ్చినందుకు ఒళ్ళు కప్పుకోవడానికి. ఒళ్ళుతో దాచుకోవాలి, ఒళ్ళు కప్పుకోవాలి. కానీ విచ్చలుడిగా విసిరిపడే కోసం కాదు బట్టలు ఉండేది. కాబట్టి మీ పిల్లలు ఏమైనా డ్రెస్ సరిగా లేకుంటే చెప్పండి. ఒక్క దెబ్బ ఇస్తే ఇంకోసారి జాగ్రత్త పడతారు, జాగ్రత్త కలిగి ఉంటారు. ఈ విధంగా నువ్వు నీ బిడ్డలకు నేర్పించు. వారు నేర్చుకుంటారు. వారు ఎదిగినప్పుడు అదే కలిగి ఉంటారు, వేరేది కలిగి ఉండరు. వారు వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు. ఈ లోకస్థల మాదిరి ఫ్యాషన్ డిజైన్స్ వద్దు. మగబిడ్డలకైనా ఆడబిడ్డలకైనా వద్దు. హెయిర్ స్టైల్ ఈ లోకస్థల మాదిరి వద్దు. పిట్టగుడు మాదిరి పైకి లేచి ఉంటుంది. ఈ దిక్కు ఒక కొంచెం కట్ చేసి ఉంటారు, ఆ దిక్కు ఇంకో కట్ చే వద్దు. ఈ లోకస్తుల జీవితాలే నీకు అంటుకోవద్దు. ప్రత్యేకంగా ఉండు, దేవుని కొరకు నమ్మకంగా ఉండు. అప్పుడు దేవుని గొప్ప చేస్తాడు, అప్పుడు దేవుని వర్ధన చేస్తాడు. చివరిగా మనం ముగించుకోబోతున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం మొదటి చదువుకుందాం. నేను చదువుతున్నా. ఇజ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థులను జొరియా పట్టణస్థునైన మానోహ అనునొకడుండెను. అతని భార్య గొడ్రలై కానుపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షం, ఇదిగో నీవు గొడ్రలవు, నీకు కానుపు లేకపోయేను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనా తినకుండము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగరకెత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకుని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. ఇజ్రాయేలీయులు దేవునికి దూరమైనప్పుడు దేవుడు వారిని తిరిగి జ్ఞాపకం చేసుకొని, వారిని దేవుడు శత్రువులకు అప్పగించి తిరిగి వారిని జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించడానికి రక్షకులను, న్యాయాధిపతులను దేవుడు పుట్టిస్తూ ఉన్నాడు. మనోహ భార్య ఇద్దరు సంతానం లేదు. భార్య గొడ్రాలు.
ఆమె దగ్గరికి ప్రభుదూత వచ్చి, ఇదిగో నీవు గొడ్రాలవు, నీ గర్భవాసం నుంచి ఒక మగబిడ్డ రాబోతున్నాడు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ బిడ్డ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆయనను యెహోవాకు నాజీరు చేయాలి అని చెప్పినాడు. గొడ్రాలు అంటే ఎంతో బాధాకరమైన విషయం. అది పిల్లలు లేరు అంటే ఆ బాధ చెప్పలేం, అంత వేదన భరితమైనది. సంతానం లేదు, దేవుడు దూత దిగి వచ్చి, నీకు సంతానం దేవుడు ఇవ్వబోతున్నాడు, ఆ బిడ్డ నాకు ఇస్తావా అని దేవుడు అంటున్నాడు. ఇవ్వగలవా? నీకేంటో లేనిదని దేవునికి ఇచ్చినప్పుడు తిరిగి దేవునికి ఇవ్వటానికి ఏమి నీ దగ్గర ఏదో లేదు, ఎప్పటికీ నువ్వు సంపాదించుకోలేవు, నీ దగ్గర లేదు, నువ్వు ఇప్పుడు పేదరికంలో ఉన్నావు, నువ్వు ఇప్పుడు అప్పులో ఉన్నావు, నువ్వు ఇప్పుడు సమస్యల్లో ఉన్నావు, నువ్వు ఇప్పుడు రోగంతో చనిపోయే పరిస్థితుల్లో చావు అంచుల్లో ఉన్నావు. దేవుడు దిగువచ్చి నీకు ఐశ్వర్యం ఇవ్వబోతున్నా, నాకు ఇస్తావా అంటే ఏం చేస్తావు? ఇచ్చింది ఎందుకు, మనం తీసుకునే దానికా? నేను ఇవ్వను అంటావా? నీకు సంతానం లేరు, ఆ బిడ్డను నా సేవ కోసం ఇస్తావా? పుట్టింది ఎందుకు, నా కోసం వాడుకోనికి అంటావా? రోగంలో ఉన్నావు, దేవుడిని స్వస్థపరిచి నా సేవ చేయి, నీ శరీరాన్ని నీ బలాన్ని నాకు ఉపయోగించు అని ప్రభు అంటే, లేదు నా భార్య కోసం, నా భర్త కోసం, నా పిల్లల కోసం వాడతా అంటావా? ఏమంటావు నీవు? నీకు లేనిది ఏదో అది దేవుడు నీకు ఇచ్చినప్పుడు తిరిగి ఆయనకి ఇవ్వటానికి నీకేమైంది? నీ దగ్గర లేదు, దేవుడు ఇచ్చిండు. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇచ్చింది దేవుడే, ఇచ్చిన దేవునికి తీసుకునే అథారిటీ ఉంది, ఇచ్చిన దేవునికి తిరిగి తీసుకునే అథారిటీ ఉంది, అధికారం ఉంది, అది ఆయనది. నీకు భార్యనిచ్చినడు, పిల్లనిచ్చినడు, ఆస్తినిచ్చినడు, సమస్తం ఇచ్చినడు ఆయన, అది ఆయన ఇష్టం. అది దేవుడే కదా నీకు ఇచ్చింది. దేవుని ఘనపరచు, దేవునికి మహిమపరచు, దేవుని ఆరాధించు. దేవుడు అడిగినప్పుడు నీవు సంకోచించొద్దు. ప్రభా అంతా మీకే, మీ ఇష్టం ప్రభా అని చెప్పు. దేవుడు నిన్ను ఏమి అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. ఏమైనా సరే, ఏమడిగినా సరే సిద్ధంగా ఉండు. దేవుడు నిన్ను ఏమడిగితే ఆయనకి ఇవ్వటానికి సంకోచించొద్దు. భార్యతో చెప్తున్నాడు దేవదూత, మొదటిగా నీకు ఒక మగబిడ్డ పుట్టబోతున్నాడు, నాజీలు చేయబడాలి, దేశం కోసం, దేవుని కోసం బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, నువ్వు పెంచాలి. దేవుడు ఆ విధంగా దర్శించి తన దూతను పంపించి వారికి దర్శనం ఇచ్చి వారికి ఒక మగ సంతానం దేవుడు అనుగ్రహించినాడు. ఆయన పేరు సంసోన్. ఆయన పుట్టుక ప్రత్యేకం, ఆయన జీవితం ప్రత్యేకం. సంసోన్ అంటే ఎవడురా, భలే వీరుడు. సంసోన్ ఎంత ఎత్తుంటాడు, ఎంతలా ఉంటాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు సంసోను సండే స్కూల్ ఫోటో చూస్తే ఇంత పెద్ద కండలు, ఇంత పెద్ద బలశాలిగా ఫోటోలో వేసినారు. తర్వాత నేను దర్శనంలో సంసోను చూసినప్పుడు చాలా పొట్టిగా, సన్నగా, బక్క చిక్కుకున్నాడు. నాకంటే ఇంకా సన్నగా ఉంటాడేమో అనిపించింది నాకు. చాలా పొట్టిగా, సన్నగా ఉన్నాడు. ఎవరి వ్యక్తి ఆయనతో నేను మాట్లాడుతున్న సమయంలో ఎవరు ఉంటే, నా పేరు సంసోను అని ఆయన నాకు మాట్లాడడం ప్రారంభించినాడు. ఆయన సంసోను ఏ విధంగా ఉన్నాడు? బలంగా, ఎత్తుగా, కండలు తిరిగి లేడు. ఆయన చాలా బలహీనంగా, చాలా తృణీకరించబడిన వ్యక్తిగా, చిన్న పొట్టిగా, సన్నగా ఉన్నాడు. ఆయన అంత పరాక్రమంలో ఉందని ఎవ్వరు కూడా అనుకోరు. అటువంటి పరిస్థితి. దేవుడు నిన్ను పుట్టించింది ఎందుకోసం అంటే, బలహీనుడిగా ఎందుకు పుట్టించినంటే ఆయన మహిమ పొందుకోవటానికి. నీ బలహీనతను బట్టి నేను ఒక స్త్రీగా ఎందుకు పుట్టించినంటే, అందును బట్టి దేవుడు ఘనపరచబడ్డానికి. నేనే పురుషున ఏంటే అంటావేమో, నేనే పురుషున ఏంటే అట్టపై స్వార్థ చెప్పింది, ఇట్టపై స్వార్థ చెప్పింది. నో, అది కానే కాదు. చెప్పవు నీవు, ఇప్పుడు చెప్పలే నువ్వు వ్యక్తి, అప్పుడు చెప్తావా? లేదు. నువ్వు దేవుడిని ఏ స్థానంలో ఉంచినాడో, ఎట్లా పుట్టించినాడో దాని ప్రకారంగా అక్కడ నుండి దేవుని కొరకు వాడు, దేవుని కొరకు ఉపయోగపడు. యోహానును దేవుడు ఆ విధంగా పుట్టించాడు. అయితే యోహాను మీద దేవుని సన్నిధి నిలబడి ఉంది.
యోహాను ఆ విధంగా సేవలో ముందుకు పోతూ ఉన్నాడు. పోతూ ఉన్నప్పుడు చివరిగా యోహాను ఏం చేయబడ్డాడు? పట్టబడి, బంధించబడి, తిరుగలి విసరువాడు అయిపోయినాడు. పట్టబడి, బంధించబడి, తిరుగలి విసరువాడు అయిపోయినాడు. ఏంటి యోహాను చేసిన పని ఏంటి? సంసోను చేసిన పని ఏంటి? యోహాను కాదు, సంసోను చేసిన పని ఏంటి? ఏం చేసినాడు ఆయన? ఎందుకు ఆ స్థితిలోనికి వెళ్ళడం జరిగింది? సంసోను ఎందుకు అటువంటి పరిస్థితికి దిగజారడం జరిగింది? ఏమేమి చేశాడు? సంసోను చేసిన పని ఏంటి? సంసోను మొదటిగా వాక్యానికి స్థలం ఇవ్వలేదు. సంసోను ఎప్పుడైనా తన దగ్గర న్యాయాధిపతులైన వారు, అధికారులైన వారు, నాయకులైన వారి దగ్గర ఒక ధర్మశాస్త్రం ప్రతి ఒక్కటి రాసుకొని తన దగ్గర ఉంచుకోవాలి, ప్రతిదినం చదవాలి అని బైబిల్ చెప్తూ ఉంది. కానీ సంసోను దగ్గర ధర్మశాస్త్రము లేదు. దేవుని బిడ్డలారా, అభిషేకం నీకు ఉండొచ్చునేమో, కృపా వరాలు నీకు ఉండొచ్చునేమో, బైబిల్ జ్ఞానం నీకు ఉండాలి, వాక్యం నీకు ఉండాలి. వాక్యం లేని అభిషేకం వద్దు, ఉపయోగించొద్దు, సరిగా వాడలేవు. వాక్య ప్రకారంగా నువ్వు ఉండాలి. వాక్య ప్రకారమైన అద్భుతాలు, వాక్య ప్రకారమైన సూచక్రియలు, ఏదైనా సరే వాక్యం కొలత ఉండాలి. కొలత వాక్యమే, వాక్యానికి బయట ఉండకూడదు. సంసోను దగ్గర వాక్యము లేదు, వాక్యం చదవలేదు, వాక్యం ధ్యానించలేదు. ఆ తర్వాత సంసోను చేసిన పని ఇంకేంటి? నాజీరు చేయబడ్డవాడు. ద్రాక్షరసం తాగొద్దు, ద్రాక్ష వలించి దేన్ని కూడా తినకూడదు. నాజీరు చేయబడ్డవాడు. శవమును ముట్టకూడదు, కళేబరమును ముట్టకూడదు. కానీ సంసోను ఏం చేశాడు? గాడిద దవడ ఎముకతో ఫిలిస్తీన్ల చంపెను, కుయ్యమొరోని 1000 మంది చచ్చిరి. ఏంటి? కుయ్యమొరోని చచ్చిండ్రు. ఏం చేసిండు ఆయన? పచ్చి గాడిద దవడ ఎముకను తీసుకున్నాడు. గాడిదను చంపి అక్కడ ఉన్న పచ్చి దాన్ని తీసుకొని దాంతో చంపుతూ ఉన్నాడు. దేవుని చిత్తమా? అద్భుతం జరిగింది, విడుదల జరిగింది, నిజమే. అద్భుతాలు, సూచనలు నిజమే. దేవుని చిత్తమా? వాక్యం చెప్తుందా? నువ్వు అభిషేకించబడిన వ్యక్తివి. ఈ పని చేయడానికి దేవుడు ఒప్పుకుంటున్నాడా? దేవుని చిత్తమేనాది? కాదు. వెళ్తూ ఉన్నాడు, ఎదురు సింహం వచ్చింది, చీల్ చేసినాడు. మళ్ళీ వెళ్తూ ఉన్నాడు, అటు వెళ్ళి చూద్దాం అనుకున్నాడు. చూసేసరికి అక్కడ తేనె. ఆహా, చెయ్యి చాపి పట్టుకొని తింటూ వెళ్తూ ఉన్నాడు. మళ్ళీ పొడుపు కథ. కళేబరాన్ని ముట్టొద్దని దేవుడు చెప్తే, కళేబరంలో తేనె ఉంటేమి, ఇంకా అమృతం ఉంటేంటి? ముడతావా? వద్దు. దేవుని చిత్తం కాదు అది. వాక్యం ఒప్పుకోదు. వాక్యం ఒప్పుకోదు. ఈయన చేస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నాడు, తప్పిపోతూనే ఉన్నాడు. వివాహ సమయం వచ్చింది. 14వ అధ్యాయం 4వ వచనం మొదటి చదువుకుందాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా, వారు, నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యను తెచ్చుకుంటూ వెళుచున్నావా అని అతను అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. అయితే ఫిలిస్తీయులకు ఏమైనా చేయుటకి యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలిసికొనలేదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. సంసోను చేస్తున్న పని ఏంటిది? ఇప్పుడు వివాహం. ఎవరితో చేసుకోవాలనుకుంటున్నాడు? అన్యురాలు. లవ్ స్టార్ట్ చేసిండు అక్కడ. లవ్ మ్యారేజ్ కరెక్టా, అరేంజ్ మ్యారేజ్ కరెక్టా? చెప్పండి, ఏది కరెక్ట్? ఏకదాటిగా అరేంజ్డ్. ఇంకా ఏం ఆగదు నోరు కదా మనకు. ఎందుకు? ఎవరైనా అరేంజ్ మ్యారేజ్ అనుకుంటారు. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఏదైనా సరే దేవుడు చెప్పింది చేసుకోవాలి అంతే. నీ తల్లిదండ్రులకు దేవుని దగ్గర వినే జ్ఞానం లేదు, కెపాసిటీ లేదు అంటే, నీకు ఉంది అంటే వాళ్ళకు చెప్పాలి, దేవుడు నాకు చెప్పిండు ఇదిగో చేసుకోమని చెప్పి. ఆ తర్వాత నీకు ఆ జ్ఞానం నీకు ఉండదు, నీకు ఇంకా దేవుని దగ్గర స్పష్టంగా వినలేనప్పుడు నీ తల్లిదండ్రులు దేవుని దగ్గర వినే జ్ఞానం వారికి ఉంటే వారితో దేవుడు చెప్పింటే నువ్వు చేసుకోవాలి. అది ఏదైనా సరే దేవుడు ఏమి చెప్తే అది చెయ్యాలి, అంతేగాని అది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ కాదు. యాకోబు లవ్ మ్యారేజ్ కాదా?
రాహేల్ చేసుకున్నది లవ్ కదా? అరేంజ్ చేసిందా వాళ్ళ నాన్న వచ్చేమన్నా? చేసిందా? లేదు కదా. మరి చేసుకోలేదా? యోసేపు రాలేదా? యోసేపు రాలేదా? శ్రేష్టమైన గొప్ప వ్యక్తి రాలేదా? ఆ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ కాదు, దేవుని చిత్తమా కాదా? అయితే వాళ్ళ నాన్న ఏం చెప్పిండు? ఒకతను చేసుకో అంటే నలుగురిని తీసుకొచ్చుకున్నాడు ఆయన. ఒక్క ఆమెను చేసుకుంటే ఇద్దరు భార్యల్ని, ఇంక ఇద్దరిని. తల్లిదండ్రుల మాట ఒక్కరి నుంచి 12 మంది దేవుడు తీయలేడా? తప్పకుండా తీస్తాడు, తప్పకుండా చేస్తాడు ఆయన. దేవుడు ఏం చెప్తే అది చెయ్యాలి. సరే, ఇక్కడ సంసోను ఏం చేస్తున్నాడు? నేను ఆమెను చూసినా నాకు తెప్పించండి. వాళ్ళ అమ్మానాన్ని అంటున్నారు, ఏంటి సున్నతి లేని ఫిలిష్తీయులలో నువ్వు కావాలంటున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? లేదు, నాకు ఆమె కావాలి. అయితే ఇంకొక మాట వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది? 4వ వచనం. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకు యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. దేవుని చేత రేపబడుతున్నాడు. ఏమని? పోయి అన్నిరాల్ని చేసుకో, అన్నిరాల్ని చేసుకో, అన్నిరాల్ని చేసుకో. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు చెప్పండి? యెహోవా చేత రేపబడిండు. ఎవరి చేత రేపబడ్డాడు సంసోను? ఎవరి చేత? ఎట్లా రేపబడతాడు? ఎట్లా రేపబడతాడు? ఏ విధంగా వీలైతే ఇది? దేవుడు చెప్తున్నాడు, పో చేసుకో, పో చేసుకో. ఇజ్రాయేలీలు బెన్యామీనులతో యుద్ధం చేయడానికి వెళుదుమా అన్నారు. వెళ్ళండి అన్నాడు ప్రభు. దేవుడు చెప్పినా లేదా? గెలిచిండ్రా? ఓడిపోయినరు. మళ్ళీ వెళుదుమా, వెళ్ళండి అన్నాడు ప్రభు. మళ్ళీ ఓడిపోయినరు. ఆ తర్వాత వచ్చిండ్రు, ఓ ప్రభువా వెళ్ళుదుమా మానదుమా, వెళ్ళుదుమా మానదుమా. అప్పుడు అన్నారు, ఇప్పుడు వెళ్ళండి. పోతా 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 అంటే దేవుడు ఏమంటాడు? దర్శనం కూడా వస్తుంది. మంచి ప్రశాంతంగా దర్శనం వచ్చి పో చేసుకోపో. తమ హృదయంలో దేవునికి చోటు ఇవ్వనందు వలన దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించెను. నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకపోతే దేవుడు నిన్ను భ్రష్ట మనస్సుకు అప్పగించేస్తాడు. భ్రష్ట మనస్సుకు అప్పగించేస్తాడు ఆయన. నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వు, దేవుని వాక్యానికి చోటు ఇవ్వు. అప్పుడు దేవుడు నిన్ను సరైన మార్గం కూడా నడిపిస్తాడు. ఆయన మంచి మార్గంలో నిన్ను తీసుకుని వెళ్తాడు. లేకపోతే ఆయనే, ఆ దేవుడే నిన్ను భ్రష్ట మనసుకు అప్పగించి నాశనానికి అప్పగిస్తాడు ఆయన. కాబట్టి నీ హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వు, వాక్యానికి మొదటి స్థానం ఇవ్వు. అప్పుడు నీవు దీవించబడతావు, అప్పుడు నీవు గొప్ప చేయబడతావు, అప్పుడు నీవు వర్ధిల్లుతావు. దేవునికి మొదటి స్థానం ఇవ్వు. లేకపోతే దేవుని నువ్వు వాడుకోలేడు, గొప్ప చేయలేడు. యోహాను ఆ విధంగా దేవునికి దూరముగా వెళ్ళినాడు. ఇష్టానుసరమైన తన బ్రతుకు. ఒక దైవజనుడు, ఒక స్త్రీ వేశ్య తొడ మీద పడుకొని నిద్రపోతున్నాడు. నిద్ర ఎట్ట వస్తుంది? గొరుగుతుంటే నిద్ర వస్తుందా? తప్ప తాగి పడుకొని, ద్రాక్షరసం తాగి పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు, లే. ఎప్పటి ఎట్లు విడిజిమ్ముకొందని అనుకునేను, కానీ యెహోవా అతనిని ఎడబాసెనని అతనికి తెలియకపోయెను. యెహోవా అతనిని ఎడబాసిన విషయం ఆయనకు తెలియదు. ఎక్కడున్నాడు సంసోను? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఎందుకు జరిగింది ఆ పరిస్థితి? సంసోను బలం పోయింది, పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు? బలం. సంసోను బలం ఎక్కడుంది? ఎక్కడుంది? ఇక్కడ గట్టిగా చెప్పండి. నీ దగ్గర ఉన్న బైబిల్లో ఒక్క రెఫరెన్స్ నాకు చూపించు. ఒక్క రెఫరెన్స్ నాకు చాలు. తల వెనుకల్లో బలం ఉందని ఎక్కడుంది? నో. తల వెంట్రుకలలో, కాళ్ళల్లో, కన్నులలో బలం ఉంచే దేవుడు కాదు మన దేవుడు. అంటే సంసోనుకు తల వెనుకల్లో బలం ఉంటే దావీదు సింహాన్ని చీల్చేసినాడు. ఎలుగుబంటిని సింహాన్ని వస్తే చీల్చి పడేసినాడు. ఎక్కడుంది? దావీదు కూడా ఏమైనా వెంట్రుకలు ఉన్నాయా? లేదు. వెంట్రుకలలో బలం లేదు అక్కడ. వెంట్రుకలు తన అభిప్రాయం, అది తన అభిప్రాయపడు, తన అభిప్రాయం అంతా ఎదురు తెలియజేసాను అని ఉంటుంది అక్కడ. చదివి ఇంటికి వెళ్ళి చదవండి. తన అభిప్రాయం ఆయన అనుకున్నాడు, నా బలము ఈ వెంట్రుకలు తీసేస్తే నా బలం పోతుంది, ఈ వెంట్రుకలు తీసేస్తే నా బలం పోతుంది అని తను అనుకున్నాడు. కానీ సంసోను బలం అక్కడ లేదు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
32వ వచనం నేను చదువుతున్నా. ఇక నువ్వు ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోరును మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకునిరి. ఏంటిదంట? ఇక నువ్వు ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, యెఫ్తా, సంసోను, దావీదు, సమూయేలును వారిని గురించి వీరందరూ దేని ద్వారా జరిగించారంట? విశ్వాసము ద్వారా. వీరందరూ కూడా విశ్వాసము ద్వారా చేశారని కొత్త నిబంధనలో. పాత నిబంధనలో ఆన్సర్ దొరకదు నీకు. సంసోను బలం ఎక్కడుందో క్రొత్త నిబంధన నీకు దొరుకుతుంది. ఎక్కడుంది? సంసోను అనుకున్నాడు, అభిప్రాయపడ్డాడు, కానీ తన బలం ఎక్కడుంది? విశ్వాసము ద్వారా. విశ్వసించు నీవు. నీ బలము, నీ విశ్వాసం, నీ అద్భుత కార్యాలు లేదా నీ దేవుని వాడుకునేదాన్ని ఎక్కడో ఉంది అనుకోవద్దు. విశ్వాసముతో నువ్వు ముందుకు అడుగులు వేయి, దేవుని వైపు చూడు. నీ బలం విశ్వాసంలో ఉంది. విశ్వాసము ద్వారాను దేవుణ్ణి అడిగినప్పుడు దేవునికి సహాయం చేస్తాడు. విశ్వాసం ద్వారా దేవుని తాకాలి. విశ్వాసం ద్వారా అద్భుతాలను నువ్వు చేయాలి. విశ్వాసం కావాలి. దేవుడు దిగి భూమి మీద అద్భుతాలు జరిగించడానికి విశ్వాసం కావాలి. ఈ రోజు మీకు ఎవరికైనా విశ్వాసం ఉంటే, ఈ రోజు మీకు ఒక నేను ప్రార్థన చేయబోతున్నా. అది ఎటువంటి రోగమైనా సరే, ఎటువంటి దయ్యమైనా సరే, ఎటువంటి భూతమైనా సరే, అది ఎటువంటి పిశాచైనా సరే, ఇప్పుడే కాలిపోతుంది, ఇప్పుడే పారిపోతుంది. విశ్వసించు, నమ్ము. దేవుని స్వస్థపరుస్తాడు. నీ జీవితంలో అప్పులున్నాయేమో, నీ జీవితంలో సమస్యలు ఉన్నాయేమో, నీ కుటుంబంలో శాంతి లేకుండా ఉందేమో, అర్థం కాకుండా ఉందేమో, అటువంటి పరిస్థితి నీకు ఉందేమో, భయపడాల్సిన అవసరం లేదు. మీ అందరి పక్షంగా ఈరోజు మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. గొప్ప గొప్ప అద్భుతాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ధైర్యంగా ఉండు. నువ్వు చేయవలసిందల్లా విశ్వసించు. విశ్వాసముతో ఎదురు చూడు. ప్రభువా నన్ను తాకు తండ్రి అని ఎదురు చూడు. తప్పక నిన్ను దర్శిస్తాడు. అనేక మందిని దేవుడు స్వస్థపరిచినాడు, నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. అనేక మందిని దేవుడు బాగు చేశాడు. భయంకరమైన క్యాన్సర్తో ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి కూర్చుని వెంటనే నేను చెప్పిన, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ఈమెకున్న క్యాన్సర్ నేను హీల్ చేస్తున్నానని చెప్పు. ప్రభు, అమ్మ నీ క్యాన్సర్ని ప్రభు కాల్ చేసినాడు, పో. మళ్ళీ రోజు వెళ్ళి క్యాన్సర్ రోజు వేసుకునే టాబ్లెట్ వేసుకుంటే తలక్రిందులైంది. ఎందుకు? క్యాన్సర్ లేదా? ఆమెకు క్యాన్సర్ లేదు. అయ్యగారు నాకు తలకిందులైతుంది, అర్థం కావడం లేదు. అమ్మ క్యాన్సర్ దేవుడు తీసేసింది కదా, ఎందుకు వేసుకుంటున్నావు? ఎక్కడ చూపించుకుంటున్నావు నువ్వు? రాయవేలూరు సిఎంసీలో చూపించుకుంటున్నావు. వెళ్ళి చెక్ చేయించుకోపో. అక్కడ వాళ్ళు చెప్తారు నీకు. నేను చెప్తే అందలేదేమో, వాళ్ళు చెప్తారు పో. వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ చూసి షాక్ అయినాడు. ఏంటమ్మా ఈ టాబ్లెట్లు మీకు ఇచ్చింది, డోస్ ఇచ్చింది ఏంది? ఎందుకు వచ్చినావు? క్యాన్సర్ మీరు ఇచ్చారు. మేము క్యాన్సర్ ఇచ్చినామా? లేదు, నీకు క్యాన్సర్ లేదా? టాబ్లెట్ పక్కన ఇస్తే పో. రిపోర్ట్ ఇచ్చినారు మళ్ళీ వాళ్ళు, క్యాన్సర్ నీకు లేదు అని. మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. అదే దేవుడు ఇక్కడ ఉన్నాడు, నీ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. అదే మేఘం ఇక్కడ ఉంది, అదే దుప్పటి ఇక్కడ ఉంది. నువ్వు చేయవలసిందల్లా నమ్మి అడుగు. నీ కుటుంబంలో ఎటువంటి సమస్య ఉన్నా, నీ ప్రాంతంలో ఎటువంటి సమస్య ఉన్నా అడుగు, దేవునికి సహాయం చేస్తాడు. ఒక ప్రాంతానికి నేను మీటింగ్ వెళ్తే వాళ్ళు అడిగినారు, అయ్యా మాకు చాలా కరువు ఉందయ్యా, మాకు వర్షం లేదు. ఏం కావాలా మీకు అని అడిగిన. వర్షం లేదయ్యా, చాలా కరువు ఉంది, అర్థం కావడం లేదు మాకు. మా పంట పొలాలన్నీ వేసినా వర్షం లేదయ్యా. చెప్పిన వర్షం పడుతుంది అని ప్రకటించిన. మైక్లో ఆ చుట్టుపక్కల వారందరూ విన్నారు, వర్షం పడబోతుంది ఇప్పుడు అని. ఆ వర్షం మీటింగ్ అయిపోయింది. మేము మరి తిరిగి కడపకు వెళ్తూ ఉంటే ఆ భయంకరమైన వర్షం, ఎటువంటి వర్షం అంటే మామూలు వర్షం కాదు. మేము ఆగిపోయినాం. రోడ్డు పక్కన పార్క్ చేసుకొని చాలాసేపు ఆగిపోయినాం. మేము ఏమైతామా అనుకున్నాం. అంత భయంకరమైన వర్షం. కట్టలు తెంపుకొని ప్రవహించింది వర్షం. సమృద్ధిగా పంట పండింది. అటువంటి వర్షంకి ఎప్పుడు వాళ్ళ దగ్గర ఎప్పుడు పడలేదంటున్నారు వాళ్ళు. భయంకరంగా దేవుడు ఆకాశం విప్పి పంపించినాడు. నీ జీవితంలోకి ఏం కావాలన్నా సరే దేవుడు అనుగ్రహిస్తాడు. నమ్ము. ఈ విధంగా విశ్వాసంతో నువ్వు ఎదురు చూసి దేవుని దగ్గర నుంచి స్వస్థతలు, ఆశీర్వాదాలు, అద్భుతాలు, దేవుని కృపను, దేవుని సన్నిధిని అనుభవించుదు గాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక. ఒకవేళ ఎవరైనా క్రీస్తుని అంగీకరించకపోతే, ఆయన నీ కొరకు శిలలో వేలాడి దెబ్బలు పొంది రక్తం కరి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు. ఆయన పాపులకు రక్షకుడు, నీతిమంతులకు కాదు. నువ్వేమైనా పాపంలో ఉంటే దాని నుంచి బయట పడలేకపోతే ఈరోజు నువ్వు అడుగు, ప్రభువా
నేను పాపంలో ఉన్నానయ్యా, ఎవరికి తెలియదు తండ్రి, నాకు సహాయం చేయి ప్రభువా, నేను దాని నుంచి బయటకు రావడానికి కృప చూపించు ప్రభువా అని అడుగు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఈ విధంగా రక్షించబడి బాప్తిసం తీసుకుని క్రీస్తు నామములో నువ్వు వర్ధిల్లుదువు గాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక.